ఇక్కడ హిందువులు తప్ప మరెవరికి అడుగు పెట్టరాదు. హాయ్ ఫ్రెండ్స్, మన దేశం భారతదేశం అనేక మతాలకు నిలయం, ఆధ్యాత్మికతకు మూల స్థానం. కానీ కొన్ని దేవాలయాల్లో మాత్రం ఒక కఠిన నియమం ఉంటుంది. దాంట్లో మొదటిది పూరి జగన్నాథ్ ఆలయం. ఒడిశా సముద్ర తీరంలో ఉన్న జగన్నాథుని ఆలయం. ఇక్కడ భక్తితో ప్రేమతో పూజలు జరుగుతాయి. కానీ ఆలయ గడప దాటే ప్రవేశించేది కేవలం హిందువులు మాత్రమే. బయట వారు లోపలికి అలో లేదు. రెండవది తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం కేరళలో ఉంది. అంతులేని ధనానికి నిలయం ఈ ఆలయం. వెలుగులో విరిసిన నిధుల సముద్రం ఈ ఆలయం. ఇక్కడ ప్రవేశించాలంటే కేవలం హిందూ ధర్మాన్ని నమ్మిన వారై ఉండాలి. మూడవది సోమనాథేశ్వరి ఆలయం. గుజరాత్లోని తొలిసారిగా ముస్లిం ఆక్రమణకు దీటుగా నిలిచిన ఆలయం ఈ దేవాలయం. ఇక్కడ ప్రవేశించగలిగేది హిందువులు మాత్రమే. లాస్ట్ది శబరిమలై ఆలయం. ఇక్కడ ప్రవేశానికి వయసు, జాతి, లింగం అన్నీ ప్రమాణికలే. కానీ ప్రధానమైనది పవిత్రతనే. అందుకే హిందూ సాంప్రదాయాలకు విధేయులైన వారే ఇక్కడికి అనుమతి ఉంటుంది. ఇలాంటి ఆలయాలు ఇంకా ఎక్కడైనా మీరు చూసి ఉంటే కామెంట్ చేయండి.